హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి మౌన పోరాటం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. మీతా తల్లిదండ్రులకి చెప్పకుండా రజనీని వివాహం చేసుకుంటుంది. మీతా తల్లి హార్ట్అటాక్ తో చనిపోయిందని టెలిగ్రామ్ వస్తుంది. మీతా తండ్రి కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. మీతకి ఇప్పుడు 2 ఆడపిల్లలు, శాంతి, ప్రశాంతి. సుహాసిని భర్త రవిచంద్ర, కూతురు రమ యాక్సిడెంట్ లో చనిపోతారు. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. మీతా ఆ రోజు ఆఫీస్లో పని చూసుకుంటోంది. రజనీ లేడు, బయటికి వెళ్ళాడు. ఫైల్ వ్రాస్తోందే కానీ మాటి మాటికి కళ్ళు గడియారం వైపు చూస్తున్నాయి. పిల్లల్ని తీసుకురావటానికి స్కూల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మందులు కొని పరి అంకుల్కి ఇచ్చి ఆయనకి ఇంజెక్షన్ తీసుకురావాలి. వస్తుదారిలో అక్కని చూడాలి. మీదకి జీవితం పరుగు పందెంలా ఉంది. ఎంత వేగంగా పనిచేసినా ఇంకేదో చేయాల్సిన పనులు మిగిలిపోతూనే ఉన్నాయి. తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి పిల్లలు, ఇంటి పనులు, బాధ్యతలు, ఒకటే హడావుడి. క్షణం తీరడం లేదు. మీతా ఫైల్ వ్రాస్తుంటే ఇంతలో బాయ్ వచ్చి ఎవరో కలవటానికి వచ్చారు అని చెప్పాడు. మీతా లోపలికి పంపమంది. 1 నిమిషం తర్వాత మీతా తలదించుకుని వ్రాసుకుంటుంటే ఎక్స్క్యూజ్ మీ అని వినిపించింది. మీతా తలెత్తి చూసింది. ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది. ఆమె కాషాయ రంగు మ్యాక్సీ ధరించింది. దానిమీద మెడలో రుద్రాక్షమాలని వేసుకుంది. దానికి గడ్డం ఉన్న ఒక స్వామి ఫోటో వేళ్లాడుతోంది. ఆమెని చూడగానే చాలా ఆకర్షణీయంగా, బిగువైన శరీరం, పొడుక్కి తగ్గలావు, పాలు, గులాబీ రేకులు కలబోసినట్లున్న శరీర ఛాయ, తేటగా ఉన్న నీలి కళ్ళు, ఆరోగ్యంతో ఉన్న ఎర్రటి పెదవులు, చెవుల దగ్గరికి క్లోజ్ గా క్రాఫ్ కట్ చేసినట్టు జుట్టు. ఆమె అందంగా, గ్లామరస్ గా ఉంది. హుందాగా చదువుకున్న దానిలా ఉంది. ఆమె ఇంగ్లీష్లో తనని తాను పరిచయం చేసుకుంది. నా పేరు జూడీ బెన్ అంది. గ్లాడ్ టు మీట్ యూ. మీతా కూర్చోమంది. ఆమె కూర్చుంది. తీరికగా ఆ గదిని పరిశీలించసాగింది. ముఖంలో ప్రశాంతత, చిరునవ్వు. నన్ను మహర్షి ఆనందమయ్యి అంటారు అంది. మహర్షా? ఏ మహర్షి? అంది మీతా టైం చూసుకుంటూ. రజనీ అరగంటలో వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఓ చెంప, స్కూల్లో పిల్లల్ని వదిలేసే టైం అవుతోంది. ఎదురుగా కూర్చున్న యువతి మెడలో రుద్రాక్షమాలికి వేలాడుతున్న ఫోటో చూపిస్తూ వీరే మా గురువు గారు అంది. ఆమె ఉచ్చారణ చాలా బాగుంది. కంఠం శ్రావ్యంగా, వినసొంపుగా ఉంది. మీకేం కావాలో చెప్పండి అంది మీతా. మేము మా సమాజం తరపున మహర్షిని గురించి పుస్తకాలు వేస్తున్నాము. వాటికి పబ్లిసిటీ కావాలి. ఈ ఊరిలో మా సంస్థ ప్రారంభించాం. అది చాలా మందికి తెలియదు. మహర్షికి పబ్లిసిటీయా అంది మీతా. ఆనందమయ్యి నవ్వింది. ఈ రోజుల్లో భగవంతుడికి కూడా పబ్లిసిటీ కావాలి. లేకపోతే భగవంతుడా, ఆయననెవరు అనేట్టున్నారు జనం. ఈ యుగమే అలాంటిది. మహర్షి వల్ల వీలైనంత మంది బాధాపీడితులకి ఎన్లైటైన్మెంట్ తెప్పించాలనే మా ఆశయం. నేను మా ఆనంద మార్గం సమాజానికి సెక్రటరీని. మేం ఎంక్వైరీ చేస్తే మీరు చాలా మంచి పబ్లిసిటీ సంస్థ అని తెలిసింది. ఆమె మాటలు చాలా ముద్దుగా, ముచ్చటగా, వినసొంపుగా ఉన్నాయి. ఇంతలో రజని స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు. భర్తని చూడగానే మీతా చెంగిన కుర్చీలోంచి లేచింది. ఆమె ప్రాణం హమ్మయ్య అన్నట్లుంది. పిల్లల కోసం స్కూల్కి టైంకి వెళ్ళవచ్చు అనిపించింది. బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ, రజని, వీరు ఆనంద మహర్షి శిష్యురాలట. వీరికేదో పబ్లిసిటీ కావాలట. మనం చేయగలమేమో చూడు అని ఆమెతో, ఇతను నా భర్త రజని, మీకు కావలసిన సాయం చేస్తారు అంది. గ్లాడ్ టు మీట్ యూ అంది ఆనందమయి. ఐ ఫీల్ సేమ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? రజనీ చాలా పొలైట్ గా అడిగాడు. కారు తాళాలేవి అంది మీతా. రజనీ జేబులో నుంచి తీసి ఇచ్చాడు. మీతా వాటిని తీసుకుని స్కూల్ వదిలేసి ఉంటారు అని పరిగెత్తింది. సాయంత్రం అయింది. మీతా పిల్లల్ని కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తోంది. ఇంతలో ఫోన్ మోగింది. మీతా వెళ్లి తీసింది. ఆఫీస్ నుంచి రజనీ చేశాడు. మీతా, రాత్రి డిన్నర్కి ఒక గెస్ట్ ని తీసుకువస్తున్నాను. అతని కంఠం చాలా ఉత్సాహంగా ఉంది. మోస్ట్ వెల్కమ్ డియర్. ఇంతకీ ఎవరా అతిథి దేవుడు? దేవుడు కాదు, అతిథి దేవత. ఎవరబ్బా? సాధారణంగా రజనీకి ఇంటికి ఎవరినైనా భోజనానికి పిలవాలి అంటే చిరాకు. ఆనందమయ్యి, మహర్షి శిష్యురాలు. ఓ, మధ్యాహ్నం చూసినవారా? వారు సన్యాసిని అనుకుంటా. పచ్చికూరలు, పళ్ళు, పాలు స్వీకరిస్తారా? మీతా, జోక్ చేయకు. అలాంటిదేం లేదు. అన్నీ తింటుంది. నువ్వు గుత్తి వంకాయ కూర చేస్తావు చూడు, అది చెయ్యి. చివర్లో ఐస్ క్రీమ్ మస్ట్. ఓకే ష్యూర్ అంది మీతా. గుడ్ గర్ల్. రజనీ ఫోన్ పెట్టేశాడు. మీతా అప్పటికప్పుడు పిల్లల్ని తీసుకుని కార్లో మార్కెట్ అంతా గాలించి మంచివి తాజాగా ఉన్న వంకాయలు తెచ్చింది. వస్తూ ఐస్ క్రీం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది.
పిల్లలకి కథలు చెబుతూనే వంట పూర్తి చేసింది. పిల్లలకి భోజనం తినిపించి వారిని గదిలోకి పంపేసింది. 8 గంటలవుతుండగా రజనీ వచ్చాడు. వెంట ఆనందమయ్యి ఉంది. మనం 1 గంట పని చేస్తే అలసిపోతాం, ముఖం వాడిపోతుంది. ఆనందమయ్యి మధ్యాహ్నం చూసినట్లుగానే రోజా పువ్వులా తాజాగా ఉంది. ఆ ముఖం అలసట, చిరాకు అనేది ఎరగనట్లుగా సదా చిరునవ్వుతో ఉంది. రజని ఇల్లు చూపించాడు. ఓ బ్యూటిఫుల్ అంది. పిల్లల్ని పిలిచి చూపించాడు. బ్యూటిఫుల్ చిల్డ్రన్ అంటూ ప్రశంసించింది. పిల్లల్ని వారి గదిలోకి పంపింది మేధ. ముగ్గురు కూర్చొని భోజనం చేశారు. ఆనందమయ్యి చిత్రంగా దక్షిణాది భోజనం ఇష్టంగా తింది. వంకాయ కూరని చూస్తూ ఐ లైక్ దిస్ వెరీ మచ్ అంది. మేధని కూర బాగా చేసినందుకు ప్రశంసించింది. ఆవిడ తనని గురించి చెప్పుకుంది. తల్లి పార్సీ, తండ్రి జర్మనట. చదువు లండన్లో. అమెరికా ఒకసారి ఒక ఫ్రెండ్తో టూరు వెళ్తే అక్కడ మహర్షి పరిచయం అయ్యారట. చదువు ఉద్యోగం మానేసి ఆయన శిష్యురాలైపోయిందట. మహర్షితో చాలా ఊళ్ళు తిరిగిందట. భోజనం అయ్యింది. రజని, ఆనందమయ్యి ఇంకా ఎన్లైటన్మెంట్ గురించి తర్కిస్తున్నారు. వారి మాటలకి అంతం కనిపించటం లేదు. మేధ టైం చూసుకుంది. 9:30 కావస్తోంది. మేధ ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి పిల్లల గదిలోకి వెళ్ళింది. పిల్లలు ఇద్దరు ఇంకా మెలుకునే ఉన్నారు. మమ్మీ కథ. ప్రశాంతి తల్లిని చూడగానే మంచం మీది నుంచి లేచి మెడ చుట్టూ చేతులు పెనవేసింది. మేధ ప్రశాంతిని ఒడిలోకి తీసుకుంది. శాంతి వచ్చి తన తల్లి భుజం పైన తల ఆనించి కూర్చుంది. మేధ కోతి మొసలి కథ చెప్పసాగింది. పిల్లలిద్దరికీ తల్లి చెప్పే ఈ కథలు అంటే చాలా ఇష్టం. పడుకోబోయే ముందు రోజూ కథ చెప్పి తీరాల్సిందే. మేధ సాధారణంగా రాత్రివేళ బయటికి వెళ్లే పని ఏదీ పెట్టుకోదు. వెళ్తే పిల్లలతో వెళ్లాల్సిందే. తను చిన్నప్పుడు చూసిన ఒంటరితనం బాగా గుర్తుంది. తన పిల్లలకి ఆ బాధ ఉండకూడదు. అందుకే వీలైనంత ఎక్కువగా వాళ్లతో గడుపుతుంది. వాళ్లతో తను ఒక పిల్లలా ఆడుతుంది. పరి అంకుల్ చెప్పిన కథలు, అవి కాక వారి కోసం కొత్త కథలు చదువుతుంది. మమ్మీతో వాళ్ల ప్రపంచం అన్నట్టు ఒకటి సృష్టిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్లతో కబుర్లు చెబుతూ అక్కడే నిద్రపోతుంది. మర్నాడు మేధ లేచింది. డైనింగ్ టేబుల్ మీద యాష్ ట్రే నిండా సిగరెట్ పీకలు ఉన్నాయి. ఎవరు కాల్చారు అంది ఆశ్చర్యంగా. ఆనందమయ్యి అన్నాడు రజని. ఓ అంది. రాత్రి నేను పిల్లలకి కథ చెబుతూ నిద్రపోయాను. ఎప్పుడు వెళ్ళింది ఆవిడ? 12 గంటలయ్యింది. వెళ్లేటప్పుడు నీకోసం అడిగింది. నేను వచ్చి చూస్తే నిద్రపోతున్నావు, లేవలేదు. డిన్నర్ బాగుందట, థ్యాంక్స్ చెప్పమంది. 12 గంటలకి ఎలా వెళ్ళింది అంది ఆశ్చర్యంగా. నేనే కారులో దించి వచ్చాను అన్నాడు రజని. మేధ పిల్లల్ని స్కూల్కి పంపే హడావిడిలో వంట ఇంట్లోకి పరిగెత్తింది. రజని కంపెనీ అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ గురించిన పనులు ఈ మధ్య మేధకి అప్పగించాడు. అసలే ఇంటి విషయాలు, ఆఫీసు పనులు, పిల్లల చదువు, కాస్త టైం దొరికితే సుహాసినితో గడపడం, పరి అంకుల్కి ఫోన్ చేయటం, ఇదే సరిపోతోంది. సుహాసిని, పరి అంకుల్ మేధ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. వారి బాధామయ జీవితంలో మేధ వారికి ఒక ఆనందరేఖ. దానికి తోడు ఈ మధ్య ఈ అకౌంట్స్ కూడా మేధ మీదనే పడ్డాయి. మేధ విసుక్కోలేదు. ఎంతైనా శ్రమ పడుతుంది. రజనీకి వీలైనంతగా తోడ్పడాలనేదే ఆమె తాపత్రయం. ఆ రోజు మేధ అకౌంటెంట్తో కూర్చొని కంపెనీ లెక్కలు చూస్తోంది. అకౌంటెంట్కి ఏదో సందేహం వచ్చింది. రజనీతో ఒకసారి మాట్లాడాలని అన్నాడు. మేధ ఆఫీస్కి ఫోన్ చేసింది. అయ్యగారు లేరమ్మా అన్నాడు బాయ్. ఎక్కడికి వెళ్లారు? ఆమె వచ్చింది. ఆమె ఎవరామె? ఆనందమయ్య గారు. ఇద్దరూ కలిసి అయ్యగారి కారులో వెళ్లారు. సరే, రాగానే ఫోన్ చేయమని చెప్పు. చూడు, చాలా అర్జెంట్ అని చెప్పు. అలాగేనమ్మా. 1 గంట అవుతుండగా రజనీ ఫోన్ చేశాడు. మేధ, నేను భోజనానికి రావడం లేదు. ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తున్నాను. అలాగే, కానీ చూడు, అకౌంటెంట్ లెక్కల్లో. ఓ మేధ, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కాదు. నేను వస్తాగా ఇంటికి. ఉంటాను. అతను ఫోన్ పెట్టేశాడు. అకౌంటెంట్ పని ఆపి వెళ్లిపోయాడు. రజనీ రాత్రి ఇంటికి వచ్చాడు. మేధ అకౌంటెంట్ ఇచ్చిన పుస్తకాలు తెచ్చి చూపించబోయింది. అబ్బా మేధ, నన్ను విసిగించకు. నా బుర్రకి ఇప్పుడు ఏ లెక్కలు ఎక్కవు. నువ్వు చూద్దు. నీకు తోచినట్టు చెయ్యి అన్నాడు. సరే. మేధ పుస్తకాలు తీసుకుని వెళ్లిపోయింది. పడుకుంటుండగా, నేను రేపు ఆఫీసులో ఉండటానికి కుదరదు, నువ్వు కాస్త చూసుకో అన్నాడు. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మహర్షి లెక్చర్ ఉంది. చాలా మంది ఫారిన్ నుంచి కూడా వచ్చారు. మహర్షి బర్త్డే జరుగుతోంది. సరే. మేధ భర్త మీద విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. అతను గత కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ పట్ల చాలా శ్రమపడ్డాడు. అతనికి ఆ లెక్చర్స్ అంటే చాలా ఇష్టం. అతని ఆనందం తను కాదని అనకూడదు.
మేధ కళ్ళెదుట ఒక్కటే ఆదర్శం కనిపిస్తోంది. తను రజని అక్కాబావల కలతలు లేకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా ఒకే మనసుగా ఉండాలి. ఆ రోజు రజని స్నానానికి వెళ్తుంటే మేధ చూసింది. అతని మెడలో రుద్రాక్షమాల వేలాడుతోంది. దానికి మహర్షి లాకెట్ ఉంది. ఇదేమిటి అంది. నేను ఆనంద మార్గం మెంబర్ అయ్యాను, నీక్కూడా తీసుకున్నాను అన్నాడు. మేధ దన్నం పెట్టింది. నన్ను ఆ మాల వేసుకోమని ఒత్తిడి తీసుకురాకు. అనంలే అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మేధ వెళ్లి తీసింది. హలో, సున్నితమైన కంఠం వినిపించింది. నమస్తే అంది మేధ. నమస్తే, నాకు తెలుసు ఆనందమయి. ఒక్క క్షణం ఉండండి. మేధ గౌరవంగా చెప్పి రజనీ నీకు ఫోన్ అని పిలిచింది. బాత్రూంలోకి వెళ్లబోతున్న రజని ఆగి వచ్చాడు. అతను ఫోన్ తీసుకున్నాడు. మేధ వంటయింది, వచ్చి చూసింది. రజని ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. పిల్లల్ని స్కూల్కి పంపింది. అతను ఇంకా ఫోన్ దగ్గరే ఉన్నాడు. రజని నేను ఆఫీస్కి వెళ్తున్నాను కేక పెట్టింది. అతను మాట్లాడుతూనే చెయ్యి ఊపాడు. రాత్రయింది. మేధ పిల్లల్ని నిద్రపుచ్చింది. రజని పుస్తకం చదువుతున్నాడు. ఈరోజు ఏమైందో తెలుసా? రజని భుజం మీద తల ఆనిస్తూ అంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. అతను ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా చెంగున మంచం దిగి వెళ్లిపోయాడు. గబగబా ఫోన్ చేసి చేతిలో పుస్తకంలో వాక్యాలు చదివి వినిపించసాగాడు. 10 నిమిషాలు అయినాయి. అరగంట అవుతోంది. రజని రాలేదు. ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉన్నాడు. మేధ అతని దిండు కూడా దగ్గరికి లాక్కొని పడుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది. రజని ఒక రోజున మేధని మహర్షి దర్శనం చేసుకుందువు గాని నువ్వు కూడా రా అని బలవంతంగా తీసుకువెళ్లాడు. మేధ కాదనలేక వెళ్ళింది. విశాలమైన ఆవరణలో చక్కటి గార్డెన్తో కొత్తగా రంగులు వేసి దగదగలాడుతున్న ఆ భవనంలో ఉంది ఆనంద సమాజం. ఒక జమీందారు గారి అబ్బాయి మహర్షికి ఉచితంగా ఇచ్చేశాడట. మేధ భర్తతో వెళ్లి కూర్చుంది. అక్కడ స్వదేశీయుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు. పెద్ద హాలు, అంతటా చలవరాయి పరిచి ఉంది. ఎదురుగా గోడకి మహర్షి పెద్ద ఫోటో. ఒక పక్క గదిలో మూలగా అగరబత్తి వెలుగుతోంది. దాన్ని చూడగానే మేధ, అదుగో అది మనం పబ్లిసిటీ ఇచ్చిన అగరబత్తి చూడు అంది ఉత్సాహంగా. ష్, రజని కసిరినట్టుగా అన్నాడు. మేధ మౌనంగా బుద్ధిమంతురాలిలాగా వచ్చి కూర్చుంది. ఎవరెవరో వస్తున్నారు. వారిలో ఎవ్వరూ బిగ్గరగా మాట్లాడటం లేదు. అందరూ కంఠం తగ్గించి రహస్యం చెప్పుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆనందమయి హడావిడిగా అటు ఇటూ తిరుగుతోంది. ఆమె రజనీని చూసి ముఖమంతా కాంతివంతం కాగా చిరునవ్వు నవ్వింది. రజని కూడా విష్ చేశాడు. ఆవిడకి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉన్నట్లుందే అంది. కంఠం తగ్గించి మాట్లాడు రజని అన్నాడు. మేధ టైం చూసుకుంది. పిల్లల్ని పార్కుకి పంపి వచ్చింది. వాళ్ళు వచ్చే వేళ అయ్యింది. ఇక్కడేమో మహర్షి ఇంకా రాలేదు. ఆయన దర్శనానికి వేచి చూస్తూ అందరూ కూర్చున్నారు. పిల్లలు వస్తారేమో అంది మేధ. ఒక్క పూటకి పర్వాలేదులే అన్నాడు రజని. మహర్షి రాలేదు. మేధ చుట్టూ ఉన్న వారిని చూసింది. వారిలో చాలా మంది వయసులో ఉన్నారు. ఆరోగ్యంగా, అందంగా కూడా ఉన్నారు. ముఖాలు తెలివిగా, తేటగా ఉన్నాయి. అక్కడ వ్యాధి పీడితులు కాని, వృద్ధులు కాని, బలహీన శరీరులు కాని మేధకి కనిపించలేదు. నేను వెళ్తాను. మేధ లేచింది. కొద్దిసేపుండు. నువ్వుండు, నేను వెళ్తాను అని చెప్పి వచ్చేసింది. మేధ వచ్చి తలుపులు తాళం తీస్తుండగా పిల్లలు పనికుర్రాడితో వచ్చేశారు. మమ్మీ, పార్కులో ఏమైందో తెలుసా? ఎలుగుబంటి ఆడింది. అక్కడ్నుంచే ఉత్సాహంగా చెబుతూ వచ్చారు. ఆ రోజు ఆదివారం. పిల్లలు బయట లాన్లో ఆడుకుంటున్నారు. మేధ తలంటి పోసుకుని వచ్చి వరండాలో కుర్చీలో కూర్చుంది. ఉదయం పేపర్ తీసుకుని చూడసాగింది. ఒకచోట మేధ దృష్టి హఠాత్తుగా ఆగిపోయింది. అక్కడ రుచి కంపెనీ కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. అది తమ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీతో కాంటాక్ట్ ఉంది. కానీ ఇక్కడ ఇదేమిటి? తమకి పోటీదారులైన విశాల అడ్వర్టైజర్స్ వాళ్ళు ఇచ్చారు. మేధకి అర్థం కాలేదు. ఈ పొరపాటు ఎలా జరిగింది? చాలా పెద్ద కాంట్రాక్ట్ అది. మేధ వెంటనే లేచి వెళ్లి రుచి కంపెనీ ప్రొప్రైటర్కి ఫోన్ చేసింది. ఇదేమిటండి, ఇది మా కాంట్రాక్ట్ కదా, విశాల వాళ్ళు ఎలా ఇచ్చారు అంది. అయ్యో, మీకు తెలియదా అమ్మా? మీ ఆయన మా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశాడు. ఆయనకి కుదరదట. మేమిచ్చిన అడ్వాన్స్ కూడా రిటర్న్ పంపేశాడు. మేధ ఈ వార్త వినగానే నిశ్చేష్టురాలయ్యింది. రజని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తుండగా మేధ అడిగింది. అవును అన్నాడు. అంత పెద్ద కాంట్రాక్ట్. మేధ, నాకు డబ్బు మీద ఎప్పుడూ ఆసక్తి లేదు. నీకు తెలుసుగా, నేను వాటి మీద మనసు కేంద్రీకరించలేకపోతున్నాను. మీకు అలా అనిపిస్తే నేనేం కాదనను. కానీ నాకు మాట మాత్రం చెప్పి ఉంటే
మర్చిపోయాను. నేనేం కావాలని దాచలేదు. అదేమంత పెద్ద విషయంగా అనిపించలేదు నాకు. అతని కంఠంలో ఆవేశం వచ్చింది. తను భోజనం పూర్తి చేసి వెళ్లి చెయ్యి కడుక్కొని వస్తూ, మేధా, నేనిప్పుడే చెబుతున్నాను. ఈ అడ్వర్టైజ్మెంట్స్ రాయటం నాకు చాలా బోరుగా ఉంది. ఇక ఎక్కువగా నేనేం ఒప్పుకోను. ఉన్నదాంతో గడపటం నేర్చుకో అన్నాడు. అలాగే రజని అంది మేధ. ఆ మాట మనస్ఫూర్తిగానే అంది. అతన్ని శ్రమ పెట్టడం, బాధ పెట్టడం మేధకి సుతరాము ఇష్టం లేదు. మేధకి తర్కమన్నా, వివాదమన్నా భయం. అవి మనిషిలో మమతానురాగాల్ని హరింపజేస్తాయి. మేధ పడుకుంది. ఎంతసేపు చూసినా రజని వచ్చి పడుకోలేదు. తను ఇంత క్రితం భోజనాల దగ్గర జరిగిన సంభాషణతో బాధపడటం లేదు కదా. మేధ లేచి వెళ్ళింది. రజని పిలుస్తూ వెతికింది. అవతల గదిలో తలుపుల దగ్గరికి వేసి ఉన్నాయి. గదిలో నుంచి లైట్ తలుపుల మధ్య నుంచి వెలుగు గీతలా యువతలికి వచ్చి పడుతుంది. రజని ఏ పడక కుర్చీలోనో తల మీద చెయ్యి పెట్టుకుని కూర్చొని బాధపడుతున్నాడు కాబోలు. మేధ వెళ్లి తలుపు తీసింది. లోపల రజని కుర్చీలో లేడు. అశాంతిగా అటు ఇటు తిరగటం లేదు. టేబుల్ దగ్గర కూర్చొని తదేకంగా అందులో లీనమైనట్లుగా వ్రాసుకుంటున్నాడు. మేధ దగ్గరికి వెళ్ళింది. ఏం చేస్తున్నావు అంది. అతను తిరిగి చూసి మళ్ళా వ్రాతలో మునిగిపోతూ ఆర్టికల్ వ్రాస్తున్నాను అన్నాడు ముక్తసరిగా. మేధ అతని దగ్గరికి వచ్చి భుజం మీద నుంచి తొంగి చూసింది. అది మహర్షి మీద ఆర్టికల్. ఇదివరకులా అతను భార్య దగ్గరికి రాగానే చెయ్యి ఎత్తి చెంప నిమ్మరలేదు. నిద్ర రావటం లేదా అంటూ లాలనగా అడగలేదు. తన లోకంలో మునిగిపోయినట్లుగా వ్రాసుకుంటూనే ఉన్నాడు. మేధ చిలిపిగా అతని ముందు నుంచి కాగితాలు లాగి పారేస్తుంటే చప్పన 2 చేతులు అడ్డుపెట్టిన అతను తలెత్తి కళ్ళెర్ర చేసి చూస్తూ, నువ్విలా చిరాకు పెట్టావంటే నేనసలు ఇది పూర్తి అయ్యే వరకు ఈ ఇంటికే రాను అన్నాడు. అతను తీవ్రంగా అన్న ఆ ధోరణికి మేధ నివ్వెరపోయింది. సారీ, క్షమార్పణ చెప్పి మౌనంగా వెనక్కి తిరిగి తలుపుల దగ్గరికి లాగి తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద పడుకుంది అన్నమాటే కాని నిద్ర రాలేదు. రజని పరాయి వాళ్లతో మాట్లాడినట్లు అంత నిర్మోహమాటంగా మాట్లాడటం బాధగా అనిపించింది. అతను వ్రాసుకోవచ్చు, తను కాదనదు. కాని తనని దగ్గరికి తీసుకుని మెల్లగా నవ్వు ముఖంతో చెప్పి ఉంటే బాగుండేది. మర్నాడు మేధ లేచేసరికి రజని వెళ్ళిపోయాడు. మేధ నిట్టూర్చింది. సాయంత్రం భోజనాల దగ్గర మౌనంగా ఉండిపోయాడు. అతను అసలు రాత్రి తను అలా కసిరినట్లుగా గుర్తులేనట్టున్నాడు. మేధ పోనీ చిన్న విషయం, నేను పెద్దగా చేయకూడదు అనుకుని తనకి తానే శాంతపరుచుకుంది. రాత్రి అయ్యింది. ఆ రోజు ఎండ బాగా ఉంది. మేధ అప్పుడే ఇంటికి వచ్చింది. ఒంటి నిండా చెమటగా ఉంది. ఈరోజు కంపెనీ పని మీద ఉదయమే బయటికి వెళ్ళింది. మధ్యాహ్నం లంచ్ తినే వ్యవధి కూడా లేకుండా పోయింది. మధ్యాహ్నమే రజనీకి ఫోన్ చేసి నేను వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురా అని చెప్పింది. అలాగే అన్నాడతను. మేధ తిరిగి వచ్చేసరికి ఈ వేళ అయింది. లోపలికి వచ్చేసరికి రజని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వ్రాసిన పేపర్ని దిద్దుకుంటున్నాడు. మేధకి ఒక్క క్షణం ఆ కాగితాలు చూస్తే పరమ బోరుగా అనిపించింది. ఒక్క నిమిషం అతను ఆప్యాయంగా పలకరిస్తే తన అలసట తీరేది అనుకుంది. కాని అతనికి అవేం పట్టవు. ఎంతసేపు తన ధోరణి తనదే. ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. మేధ చెప్పులు విడుస్తూ పిల్లలు ఎక్కడా అంది. నాకు తెలియదు అన్నాడు. ఒక్కోసారి వాళ్ళు పక్కింటి పిల్లలతో క్యారం బోర్డు ఆడటానికి వెళ్తారు. మేధ ముఖం కాళ్ళు కడుక్కొని వచ్చింది. పనికుర్రాడు కూడా లేడు. ఊరు వెళ్ళాడు. మేధ వరండాలోకి వెళ్ళి శాంతి, ప్రశాంతి అని కేక పెట్టి పిలిచింది. ఆ పిలుపు వినగానే అదిగో మమ్మీ వచ్చేసింది అని అనుకుంటూ వాళ్ళు అరుస్తూ పరుగున రాలేదు. ఇంటావిడ వచ్చింది. పిల్లలు ఇక్కడ లేరుగా అమ్మా అంది. లేరా, ఎక్కడికి వెళ్లారు అంటూ లోపలికి వచ్చింది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు తాగారా భర్తని అడిగింది. తెలియదు. ఈ సమాధానం వినగానే మేధకి ఒళ్ళు మండిపోయింది. తెలియదు. స్కూల్ నుంచి అసలు ఎన్నింటికొచ్చారు బిగ్గరగా అంది. ఏ స్కూల్? అతను దిద్దుతున్న దానిలో తప్పు రావటంతో మళ్లీ వ్రాస్తూ అన్నాడు. మన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? అసలు వాళ్ళు ఎన్నింటికి వచ్చారు అంటే చెప్పవేం? అతను తలెత్తి సందేహంగా చూశాడు. అలా చూస్తావేమిటి? నాకు స్కూల్కి వెళ్లటం వీలు కాదు. నువ్వు వెళ్ళి తీసుకురా అని ఫోన్ చేశానుగా. ఓ, నేను మర్చిపోయాను. ఏమిటి మర్చిపోయావా? మేధ గోడ గడియారం వైపు చూసింది. టైం 8 గంటలు కావస్తోంది. 3:30కి వదిలేశారు. ఇంతలో వాకిట్లో ఆటో ఆగిన చప్పుడు అయింది. మమ్మీ, పిల్లలు అరుపులు పరుగులు వినిపించాయి. మేధ వాకిట్లోకి ఎదురు వెళ్ళింది. వాకిట్లో ఆటోలో నుంచి ఒక పెద్ద ఆయన దిగి వస్తున్నాడు.
పిల్లలిద్దరూ పరుగున వచ్చి తల్లిని చుట్టేసుకుని బావురుమన్నారు. మమ్మీ, నువ్వు స్కూలుకి రాలేదేం? మాకు భయం వేసింది. చూసి చూసి నడిచి వస్తుంటే అక్కడేమో చీకటి, దారి తెలియలేదు. అక్కడ కూర్చొని ఏడుస్తుంటే మరేమో ఆ తాతగారు మమ్మల్ని ఇంటికి తీసుకువచ్చారు. వాళ్ళు చెబుతుండగానే ఆయన అక్కడికి వచ్చాడు. ఏ మనుషులమ్మా మీరు? చిన్నపిల్లల్ని అలా వదిలేస్తారా? వాళ్ళక్కడ కూర్చొని ఏడుస్తుంటే చూసి తీసుకువచ్చాను. నేను పరమేశ్వరం గారికి తెలిసిన వాడిని. వారి ఇంట్లో నిన్ను చూశాను అంటూ ఆయన చెప్పాడు. చాలా థాంక్స్ అండి. మేధ ఆయనకి 2 చేతులు జోడించి దండం పెట్టింది. ఆయన వెళ్ళిపోయాడు. మేధ లోపలికి వచ్చింది. రజని తల వంచుకొని చుట్టుపక్కల ఏం జరుగుతుందో తనకి పట్టనట్లుగా శ్రద్ధగా వ్రాసుకుంటున్నాడు. మేధకి ఏనాడు జరగనిది జరిగింది. పిచ్చి ఆవేశం వచ్చింది. నువ్వు మనిషివేనా? దగ్గరికి వచ్చి అరిచింది. అతను పలకలేదు. మేధ అతను వ్రాసుకుంటున్న కాగితాలు ఒక్కసారిగా లాగేసి సర్రున చించి ముక్కలు చేసింది. అతను ఒక్క క్షణం చిరిగిన ముక్కలు అయిన కాగితాల వైపు వెర్రివాడిలా చూశాడు. చూస్తుండగానే అతని కళ్ళలోని ఆగ్రహం అడవిలో ఎర్రటి మంటలా పాకి వచ్చింది. అతను మేధని ఈడ్చికొట్టాడు. మేధ వెంటనే తను కూడా అతన్ని రెట్టింపు బలంతో తిరిగి కొట్టింది. ఆ రాత్రి ఇద్దరి మధ్య మౌనం గోడ కట్టింది. మేధ ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇదేమిటి ఇలా అయ్యింది అనుకోసాగింది. నేను తొందరపడుతున్నానా అని వ్యధ పొందింది. మధ్యలో ఒకసారి లేచి వెళ్లి రజనీతో కూర్చొని సూటిగా మాట్లాడేసి ఈ గుండె బరువు దింపేసుకోవాలనుకుంది. మేధ వచ్చింది. రజనీ పడుకొని ఉన్నాడు. అతను నిద్రపోతున్నాడా, మేలుకొని ఉన్నాడా? మేధ డోలాయమాన మనసుతో ఒక్క అడుగు ముందుకు వేసిందల్లా మళ్ళా వెనక్కి వచ్చేసి పిల్లల దగ్గర పడుకుంది. మర్నాడు ఉదయం లేవగానే మేధ తనని తానే నిబ్బరం చేసుకుని కాఫీ కలిపి తీసుకువెళ్లి రజనీ చేతికి అందిస్తూ కన్నీళ్లు దాచుకుని చిరునవ్వుతో ఐఎమ్ సారీ, రాత్రి చాలా ఆవేశంగా ప్రవర్తించాను అంది. అతను ఏమీ అనలేదు. కాఫీ పక్కన పెట్టమని సూచించాడు. చిల్లనం లేనట్టు ఉండిపోయాడు. మేధ వంట ఇంట్లోకి వెళ్లి మళ్ళా వచ్చేసరికి రజనీ లేడు. చూస్తే అతని చెప్పులు, టేబుల్ మీద పెన్ లేవు. అతను వెళ్లిపోయాడు. మేధ ఇచ్చిన కాఫీ అక్కడే ఉంది. అది అతను ముట్టుకోలేదు. మేధ మనసు చివుక్కుమంది. బాధామయమైన చీకటి గుహలో నుంచి బయటికి రాబోతున్న మనసుని రజనీ ఈ చర్యతో మళ్ళా వెనక్కి తోసేశాడు. మేధ ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఈ మధ్య రజనీ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. అతను ఇదివరకులా పిల్లలతో కలవడం లేదు. ఏమైంది ఇతనికి? మేధ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మేధ చేస్తున్న ఈ ప్రయత్నాలు తుపాకీ గుళ్ళు తగిలిన పిట్టల్లా నేలరాలసాగినాయి. ఆ రోజు అకౌంటెంట్ని మేధ డబ్బు కావాలని అడిగింది. 10,000 తెప్పించండి, రంగారావు గారికివ్వాలి. బ్యాంకులో అంత డబ్బు లేదమ్మా. లేదా? మొన్ననేగా 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం కదండీ. చేశాం, కానీ రజనీ గారు అది తీసేశారు. ఎవరికిచ్చారు? ఆనంద మహర్షి ఆశ్రమానికిచ్చారు. మేధ నివ్వరపోయింది. ఓ చెంప సంపాదన తగ్గించేస్తున్నాడు. ఉన్న దాంట్లో పొదుపుగా గడుపుకోమంటున్నాడు. ఉన్న డబ్బు ఇలా ఖర్చు చేసేస్తే ఎలా? తనని తాను నిగ్రహించుకుంటూ మేధ బలవంతంగా తెచ్చుకున్న సహనం గాలికి ఎగిరిపోయింది. ఎందుకిలా చేశావు? రజనీ రాగానే అడిగింది. అది నా డబ్బు అనుకున్నాను. నా కష్టార్జితం నా ఇష్టంగా చేయవచ్చనుకున్నాను. నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదు. కానీ రజనీ, చాలు, ఇంకేం చెప్పొద్దు. నా మాట విను అర్థించింది. ఇప్పటికి చాలా విన్నాను, చాలు అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మేధ మ్రాన్పడిపోయింది. ఏ మాట ఎత్తినా అతనితో తర్కం వస్తోంది. అతని ధోరణే విచిత్రంగా ఉంది. మాటలు క్లుప్తంగా పెలుసుగా వస్తున్నాయి. ఊరికే చిరాకు పడుతున్నాడు. మేధ వీలైనంతగా అతనికి తర్కం లేకుండా, అనవసరమైన సంభాషణ లేకుండా ఉండటానికి అతి జాగ్రత్త తీసుకోసాగింది. అతను అడిగిన దానికి జవాబు చెప్పటం, అతను చేసిన పని ఇదేమిటి అని నిలదీయకపోవటం, అతను ఇంటికి ఆలస్యంగా వస్తే ఏమైంది అని ప్రశ్న వేయడం లేదు. అతను ఆనందమై ఫోన్ చేస్తే ఎంతో గౌరవంగా 1 నిమిషం ఉండండి అని మర్యాదగా చెప్పి రజనీని పిలుస్తోంది. లోపల తనకి ఎంత బాధ కలిగినా దాన్ని బయటికి ప్రదర్శితం కానియడం లేదు. రజనీ వచ్చేసరికి చిరునవ్వుతోనే ఎదురు వెళ్తోంది. రజనీకి తనకి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడుతోంది. మేధ దాన్ని తగ్గించాలని, అతనికి చేరువవ్వాలని శతవిధాలా మౌనంగా ప్రయత్నిస్తోంది. ముఖం అలసటగా కళ్ళ కింద చారలతో చిక్కిళ్ళు చిక్కి కనిపిస్తోంది. రజనీ తనలాగా బాధపడుతున్నాడా అతన్ని గమనించటానికి ప్రయత్నిస్తోంది. మేధకి ఆశ్చర్యంగా ఉంది. రజనీ ముఖం ఇదివరకు ఎన్నడూ లేనంతగా కాంతివంతంగా ఉంది.
అతని కళ్ళు తేటగా ఏదో ఆనందామృతం గ్రోలుతున్నవాడిలా ఉన్నాయి. తను ఇంత బాధపడుతుంటే అతనికి బాధ లేదా? ఏమో మేధకి అర్థం కావటం లేదు. నా ఆలోచనలలోనే ఎక్కడైనా లోపం ఉందా? నేనెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? తనకి తానే ఆత్మవిమర్శ చేసుకోసాగింది. ఆ రోజు రాత్రయ్యింది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. రజని ఇంట్లో భోజనం చేసి 4 రోజులయ్యింది. ఎక్కడో ఏదో పని అంటున్నాడు. నాకోసం వేచి చూడొద్దు. నువ్వు చూస్తూ కూర్చున్నానని అంటే నేనేం చేయలేను నిర్మోహమాటంగా చెప్పేశాడు. మేధకి ఆవేశం వచ్చినా దిగమింగేసింది. ఓకే అంది. మేధ ఆఫీస్ అకౌంట్స్ చూస్తూ కూర్చుంది. రజనీ వచ్చాడు. మేధ టైం చూసింది. ఇంకా 10 కూడా కాలేదు. మేధకి చాలా సంతోషంగా అనిపించింది. ఈ మధ్య అతను ఇంత త్వరగా వచ్చిన వేళే లేదు. భోజనం చేద్దామా అంది. నేను చేశాను అన్నాడతను గదిలోకి వెళ్తూ. మేధ మాట్లాడలేదు. పోనీ భోజనం బయట చేస్తేనేం? ఇంటికి త్వరగా వచ్చాడు కదా. లేని దానికోసం బాధపడే కంటే లభించిన దానితో సంతోషం పొందితే సరి అనుకుంది. మేధ అకౌంట్స్ చూస్తోంది. మనసు పరిపరి విధాలా పరుగులు తీస్తోంది. లాభం లేదు. ఇద్దరి మధ్య ఉన్న ఈ అడ్డుగోడని విడగొట్టేయాలి. ఇక తనేం చేయాలి? ఇద్దరు భార్యాభర్తలు, ప్రేమికులు. ఆ పని ఎవరు చేస్తే ఏమవుతుంది? ఇందులో ఆత్మాభిమానం అనే ప్రశ్న ఉండకూడదు. మేధ పుస్తకాలు సర్ది పక్కన పెడుతోంది. తను లేచి వెళ్లి వెనుక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేస్తుంది. రజనీ, ఈ అపార్థాలు వద్దు, ఐ లవ్ యూ అని చెబుతుంది అనుకోసాగింది. ఇంతలో అడుగుల చప్పుడు అయింది. మేధ తిరిగి చూసింది. ఎదురుగా రజని. అతను ఏదో చెప్పటానికి ఉద్యుక్తుడవుతున్నట్లుగా ఉంది ముఖం. మేధకి ఆనందం ఉత్తుంగ కెరటంలా వచ్చి ముంచేసింది. తను చేయబోయే పని అతనే చేస్తున్నాడు. మేధ పిలిచాడతను. ఏమిటి? సూర్యముఖి పువ్వు సూర్యుడి వైపు కిరణాల వైపు తిరిగినట్లుగా అతని వైపు చూస్తూ అంది. నేను మహర్షి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మహర్షి దగ్గరికా? రోజూ వెళ్తూనే ఉన్నావుగా. ఈరోజు కొత్త ఏముంది? నేను ఇక తిరిగి రాను. అంటే? నేను సన్యసిస్తున్నాను. ఏమిటి? మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక్క క్షణం అతనేం చెబుతున్నాడో దాని అర్థమేమిటో అర్థం కాలేదు. అర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది అంది. జోక్ కాదు, నేను నిజంగానే వెళ్తున్నాను. అతని ముఖం సీరియస్గా ఉంది. మేధ వెర్రిదాన్లా చూసింది. నీకేమైనా పిచ్చి పట్టిందా అంది. నువ్వేమైనా అనుకో, నేను మహర్షికి నా అంగీకారం ఇచ్చేశాను. అతను పడక గదిలోకి వెళ్ళాడు. మేధ అతని వెంటే వెళ్ళింది. ఏమిటి నీ ఉద్దేశం? నన్ను పిల్లల్ని ఏం చేస్తావ్ అంటూ నిలదీసింది. అతను పుస్తకాలు తీసుకుంటూ చెప్పాడు. నన్నేం అడగొద్దు. సారీ, ఎవరి జీవితం వారు బతకాల్సిందే. ఇన్నేళ్లు మనం కలిసి ఉన్నది అదంతా ఒక పెద్ద భ్రమ. అతని మాటలు సూటిగా భావరహితంగా ఉన్నాయి. మేధ మనసులో మంటలాంటిది దావానలంలా పైకి వస్తోంది. నువ్వు వెళ్ళిపోతే నేను పిల్లలు ఏమైపోవాలి? ఈ లోకంలో ఎంతమంది ఒంటరిగా బ్రతకడం లేదు? నీకు ఇంకా డబ్బుంది, సగం బాధలుండవు. ఏమనుకుంటున్నావు నువ్వు? వెళ్ళిపోవడం నీ ఇష్టమేనా? మన పెళ్లికి, మనం గడిపిన ఈ రోజులకి ఏమీ బలం లేదా? నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నాకిష్టం లేని ఈ సంసారంలో నువ్వు నన్ను బలవంతంగా కట్టిపడేసుకోలేవు. నేను బందీని కాదు. నిజం చెప్పాలంటే ఈ బంధాలు, ఈ మాయలు, ఐ హేట్ ఇట్. నాకు స్వతంత్రం కావాలి, విముక్తి కావాలి. మేధ అతన్ని చాచికొట్టింది. చిత్రంగా అతను రవ్వంత కూడా ఆవేశపడలేదు. అతను మౌనంగా, చలనరహితంగా నిలబడటంలో ఒక పాషాణత్వం మూర్తిభవించి కనిపిస్తోంది. నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ అక్కడ కుర్చీలో కూలబడింది. మేధకి భయం వేయసాగింది. అది మెల్లగా సన్నటి ధారలా మొదలై మడుగులా మారి చెలనుగా అయి మేధ ఆంతర్యంలో ఉన్న సహనం, ధైర్యం, వివేకం అన్నింటినీ ముంచేస్తూ పెద్ద ప్రవాహంలా కాసాగింది. రజనిలో ఏదో మార్పు వస్తోంది. ఇది అతన్ని తన నుంచి దూరం చేస్తుందా? రజని వెళ్ళిపోతానంటున్నాడు. ఇదేమిటి? మేధ ధైర్యం తెచ్చుకుంది. చిగురుటాకులా కంపిస్తున్న మనసుని నరనరంలో శక్తి కూడా తీసుకుని నిగ్రహించుకుంది. మేధ మనసులో ఆహాకారానికి పీక నొక్కేసింది. మేధ ఇక భరించలేకపోయింది. అహం వదిలి సిగ్గు వేడి అతని దగ్గరికి వెళ్ళింది. డైరీ చూస్తున్న అతను తలెత్తి చూశాడు. మేధ కోపం వచ్చిన తల్లి వైపు చూస్తున్న చిన్నపిల్లలా క్షణంసేపు వేడుకోలుగా మూగగా చూసింది. మరుక్షణంలో అతని చెయ్యి గట్టిగా పట్టుకుని అతని ముందు మోకాళ్ల మీద కూలబడింది.
అతని ఒడిలో తల దాచేసుకుంటూ, ఏమిటలా మాట్లాడుతున్నావు? నాకు భయం వేస్తోంది. నన్ను వదిలి వెళ్తావా? ఆ మాట అనటానికి నీకు నోరెలా వచ్చింది? నేను తప్పు చేస్తే, నిన్ను బాధ పెడితే నన్ను శిక్షించు. ఏమైనా చెయ్యి. కానీ ఇలా వెళ్ళిపోతానని మాత్రం అనకు అంటూనే ఏడ్చేసింది. అతను మౌనంగా ఏడుస్తున్న మేధని తనకేం పట్టనట్టుగా చూస్తున్నాడే తప్ప అతని చేతులు కదల్లేదు. ఆప్యాయంగా జుట్టు నిమరలేదు. అతని పెదవులు ఓదార్పుగా ఒక్క మాట కూడా అనలేదు. ఇంతలో ఫోన్ మోగింది. అతను లేచి వెళ్లాడు. మేధ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. రజని మేధ దగ్గరికి రాలేదు. ఫోన్లో మాట్లాడటం అయిన తర్వాత తన గదిలోకి వెళ్లాడు. కాసేపటికి లైట్ తీసేయబడింది. అతను నిద్రపోయినట్టున్నాడు. ఇల్లు నిశ్శబ్దమైంది. మేధ ఏడ్చి ఏడ్చి తనే లేచి వెళ్లి పిల్లల దగ్గర పడుకుంది. మర్నాడు మేధ రజనీని ఎంతో ఆశగా అడిగింది. రజని, మనిద్దరం పోట్లాడుకోవటమేమిటి? చాలా సిల్లీగా ఉంది కదూ? నాకేం లేదు. మన మార్గాలు వేరు, అభిప్రాయాలు భిన్నం. మనం విడిపోవటం ఒక్కటే మార్గం. అభిప్రాయాలు కలవని భార్యాభర్తలు విడిపోతున్నారా? తర్కం వద్దు. ఐ డోంట్ లైక్ ఇట్. అతని జవాబు వాడిగా చురకత్తితో వేసినట్లుగా ఉంది. అయితే నీ అభిప్రాయం మార్చుకోవా? చెప్పానుగా, మహర్షికి మాట ఇచ్చేశానని. అతను ఖచ్చితంగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మీద నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది. రజనీకి ఏమైంది? ఏమైందా? రజనీకి మహర్షి అనే ఒక వ్యసనం అలవాటయింది. అవును, ఇది కూడా ఒక వ్యసనమే. మేధ కళ్ళ ముందు వ్యసనపరులైన భర్తలు కనిపిస్తున్నారు. వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, జూదం ఆడేవాళ్లు, గుర్రపు పందాలకి వెళ్లేవాళ్లు, పేకాట ఆడేవాళ్లు. ఈ సన్యాసం కూడా ఒక రకమైన వ్యసనమే. మేధ రజనీని ఈ వ్యసనం నుంచి దక్కించుకొని రక్షించుకోవాలని నిశ్చయం చేసుకోసాగింది. పాపం మేధ రజనీని వెళ్ళిపోకుండా ఆపగలుగుతుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.